ప్రేక్షకులందరికీ నమస్కారం. 2026 మే 24 ఆదివారం రోజు గోచార రీత్యా కుంభరాశి వారికి కలగబోయే శుభ ఫలితాలు మరియు చేయాల్సిన పరిహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు జీవితంలో ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే స్క్రీన్ పై కనిపిస్తున్న మా గురువు గారి 8074222517 నెంబర్ కి సంప్రదించి మీ సమస్యలకి ఏదైనా పరిష్కారం పొందవచ్చు. అలాగే మీరు మా ఛానల్ ని మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈ రోజు ఆదివారం కావడంతో సూర్యగ్రహ ప్రభావం కుంభరాశి వారి వ్యక్తిత్వం, గౌరవం మరియు నిర్ణయాలపై ప్రభావం చూపిస్తోంది. అలాగే రాశి చక్రం ప్రకారం శనిగ్రహ ప్రభావం కూడా కొనసాగుతుండటంతో మీరు ప్రతి విషయంలో ఆలోచించి ముందుకు వెళ్లే స్వభావం కనబరుస్తారు. ఈ రోజు మీలో ఆత్మవిశ్వాసం పెరిగినప్పటికీ కోపం మరియు అహంకారం నియంత్రణలో ఉంచడం చాలా అవసరం. ఉద్యోగ రంగంలో ఈ రోజు మిశ్రమ ఫలితాలు కనిపిస్తాయి. మీరు చేసిన పనికి గుర్తింపు రావచ్చు, కానీ కొంత ఆలస్యంగా లభించే అవకాశం ఉంది. పై అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మీ పనిలో క్రమశిక్షణ పాటిస్తే మంచి అవకాశాలు మీ వైపు వస్తాయి. కొత్త బాధ్యతలు తీసుకునే అవకాశం కూడా ఉంది. వ్యాపారస్తులకు ఈ రోజు సాధారణంగా అనుకూలంగా ఉంటుంది. పాత కస్టమర్ల ద్వారా లాభాలు పొందే అవకాశం ఉంది. కొత్త పెట్టుబడులు పెట్టేటప్పుడు తొందరపడకండి. భాగస్వామ్య వ్యాపారాల్లో చిన్న అపార్థాలు రావచ్చు, కాబట్టి ప్రతి విషయాన్ని స్పష్టంగా మాట్లాడడం మంచిది. ఆర్థిక విషయాల్లో ఈ రోజు స్థిరత్వం కనిపిస్తుంది. అయితే కుటుంబ అవసరాలు లేదా ప్రయాణాలకి సంబంధించిన ఖర్చులు పెరగవచ్చు. అనవసర ఖర్చుల్ని తగ్గించి సేవింగ్స్ పై దృష్టి పెట్టడం మంచిది. అప్పులు ఇవ్వడం లేదా తీసుకోవడంలో జాగ్రత్త అవసరం. ఆరోగ్యపరంగా ఈ రోజు కొంత అలసట, తలనొప్పి లేదా కంటి సమస్యలు రావచ్చు. ఎక్కువసేపు పని చేయడం వల్ల ఒత్తిడి పెరగవచ్చు, కాబట్టి విశ్రాంతి తీసుకోవడం అవసరం. ఉదయం యోగా లేదా ధ్యానం చేయడం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుంది. కుటుంబ జీవితంలో ఈ రోజు మితమైన ఫలితాలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో చిన్న అభిప్రాయ భేదాలు రావచ్చు, కాబట్టి ఓపికగా మాట్లాడడం చాలా ముఖ్యం. పెద్దల సలహా మీకు ఉపయోగపడుతుంది. ప్రేమ మరియు దాంపత్య జీవితంలో ఈ రోజు సాధారణంగా అనుకూలంగా ఉంటుంది. మీ భావాల్ని స్పష్టంగా వ్యక్తపరిస్తే సంబంధం బలపడుతుంది. అయితే అనవసర అనుమానాలకు దూరంగా ఉండడం మంచిది. ఈ రోజు ముఖ్యంగా మీరు తీసుకునే నిర్ణయాల్లో స్థిరత్వం, ఓపిక అవసరం. ముఖ్యమైన పనుల్ని ఉదయం సమయంలో పూర్తి చేయడం మీకు శుభప్రదంగా ఉంటుంది. తొందరపాటు నిర్ణయాల్ని నివారించాలి. ఇక ఈ రోజు కుంభరాశి వారు రాశి చక్రం ప్రకారం సూర్య మరియు శనిగ్రహ శాంతి కోసం పరిహారాలు చేయడం మంచిది. అలాగే శనిదేవునికి నువ్వుల నూనె దీపం వెలిగించడం, నల్ల నువ్వులు దానం చేయడం, హనుమాన్ చాలీసా పారాయణం చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందగలుగుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని రాశి ఫలాల కోసం మా ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీ రాశి కుంభరాశి అయితే కామెంట్ లో తప్పకుండా ఎస్ అని రాయండి. మీరు అనుకున్న ప్రతి పని విజయవంతం కావాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.